Friends, today's NRI Samai program from Los Angeles brought to you commercial free by listeners like you. Your generous donations make possible for us to stay commercial free, and today's show is pre-recorded. If you have a question for the guest, please send an email to nrisamai@gmail.com. We will follow up with the guest and find the answer for you. Thank you for your support. లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ సమయ్. సార్, మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు కదా, కొంచెం అంటే మీరు ఏం చేస్తున్నారు చెప్పగలుగుతారా? అప్పుడు నేను గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నాను సార్. నేను ఇక్కడ కురుకుంట విలేజ్ లో గవర్నమెంట్ స్కూల్లో కళ్ళు కనిపించిన పిల్లలకి చదువు చెప్తుంటారా? ఏం చదువు చెప్తాను సార్. అంటే ఏం సబ్జెక్ట్ గా, లేకపోతే ఏ క్లాసు అట్లా ఉంటుందా, లేకపోతే అన్ని సబ్జెక్టులు చెప్తారా? అది ఎలిమెంటరీ స్కూల్ కాబట్టి మేము 4th, 5th అన్ని సబ్జెక్టులు చెప్తాను సార్ నేను. ఓకే. తర్వాత అంటే మీరు ఇంటి దగ్గర ఇది కళ్ళు కనిపించని అమ్మాయిలకి నడిపిస్తున్నారు కదా, అది దాని గురించి చెప్తారా? సార్, కళ్ళు కనిపించని అమ్మాయిలకు నేను మా ఓన్గా ఆశ్రమంలాగా పెట్టేసి వాళ్ళకు మా బ్రెయిలీ లిపి ఫస్ట్ నేర్పిస్తాం సార్. మేము మామూలుగా 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండేటువంటి అడల్ట్స్ అమ్మాయిని తీసుకొని, ఎడ్యుకేషన్ ఏంటో వాళ్ళకి తెలియదు, అలాంటి వాళ్ళకి మేము ఎడ్యుకేట్ చేసి మా బ్రెయిలీ లిపి నేర్పించి వాళ్ళకు 10th క్లాస్ ఏజ్ ఉంటుంది అనమాట. కాబట్టి 10th క్లాస్ కట్టిస్తాం సార్. ఆ 10th అయిపోయిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజ్, నార్మల్ కాలేజ్ పంపిస్తాం. ఆ విధంగా వాళ్ళు చదువుకొని వాళ్ళు ఇప్పుడు చాలా ఒక 8 మంది వరకు జాబ్స్ వచ్చినాయి, గవర్నమెంట్ జాబ్స్. వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు సార్. మీరు ఇంటర్వ్యూ చేయాలనుకుంటే వాళ్ళు కూడా నేను మాట్లాడిస్తాను. ఓకే, తప్పకుండా. జాబ్స్ వచ్చిన అమ్మాయిలు కూడా ఉన్నారు మన దగ్గరే. మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేయాలన్నా నా తర్వాత ఇంటర్వ్యూ చేయొచ్చు. ఓకే, తప్పకుండా అండి. అంటే మీకు కూడా కనుచూపుతోటి సమస్య? నాకు 2 కళ్ళు కనిపించావు సార్. నాకు 7 years అప్పుడు టైఫాయిడ్ జ్వరం వచ్చి 2 కళ్ళు పోయినాయి సార్. ఆ తర్వాత నేను బ్లైండ్ స్కూల్లో చేరి బ్రెయిలీ లిపి నేర్చుకొని చదువుకొని నేను జాబ్ తెచ్చుకొని ఇప్పుడు మా ఓన్గానే వీళ్ళందరినీ, ఇప్పుడు మా దగ్గర 27 మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు టీచర్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారు, 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా పిల్లలు మేము వాళ్ళని చదివిస్తున్నాం సార్. ఈ పిల్లలందరూ కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, లేకపోతే మీరే వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారా ఇక్కడికి? అంటే వాళ్ళకి తల్లిదండ్రులు? మేము అనంతపూర్ డిస్ట్రిక్ట్ జిల్లా సర్వీస్ చేశాం సార్. బ్లైండ్ అమ్మాయిలు, హ్యాండిక్యాప్డ్ ఎక్కడ ఉన్నారు, ఏ విలేజ్ అని చెప్పి జిల్లా సర్వీస్ చేశాము. ఆ సర్వీస్ లో మాకు ఏ అమ్మాయిలు దొరికారు అన్నమాట. మేము విలేజ్ వెళ్ళి వాళ్ళకి మోటివేట్ చేసి, ఈ విధంగా ఉంది, చదువుకోవచ్చు, మీరు చదువుకుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, మీరు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి మేము మోటివేట్ చేసి వాళ్ళకి తీసుకొని వచ్చి మేము చదువు చెప్పించి చేస్తున్నాం. అంటే ఇది మీతో పాటు ఇంకెవరన్నా స్టార్ట్ చేశారండి, లేకపోతే ఇది మీ ఒక్కళ్ళే పూనుకున్నారా ఈ పనికి? నేను మా మిస్సెస్ ఇద్దరం ఆలోచన చేశాను సార్. విలేజ్ లో చాలా మంది అమ్మాయిలు తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళు కొంతవరకు చూసుకోగలుగుతున్నారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ తోడు ఉంటే అన్నదమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ వాళ్ళు సరిగ్గా చూసుకోకుండా వాళ్ళకు మానసికంగా ఎంతో ఇబ్బందులు పెట్టేవాళ్ళు మేము చూసామన్నమాట. వీళ్ళకి చదువు లేనందువల్ల వీళ్ళు ఈ విధంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నేను చదువుకున్నాను, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, హ్యాపీగా ఉన్నాను, కాబట్టి వాళ్ళకు చదువు చెప్పిస్తే వాళ్ళు కూడా ఈ విధంగా హ్యాపీగా ఉంటారు కదా, కాబట్టి చేద్దామని చెప్పేసి నేను మా మిస్సెస్ నేను ఇద్దరం కలిసి ఆలోచన చేసి మేము ఈ యొక్క ఆశ్రమాన్ని స్థాపించాం అనమాట. 2006 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున ఈ ఆశ్రమాన్ని స్థాపించాం. అప్పుడు 5 మందితో ఈ ఆశ్రమాన్ని స్థాపించాం మేము. ఇప్పుడు దాదాపు 27 మంది అయినారు. అందులోనూ
ఒక 8 మందికి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ లైఫ్ సెటిల్ అయినా అనమాట. అంటే ఇప్పుడు మరి అంతమంది ఉండాలంటే మరి పెద్ద ఆశ్రమం అండి మీది? ఎట్లా సర్దుకుంటున్నారు అందరూ? సార్ పెద్ద బిల్డింగ్ అప్స్టేర్ కూడా కట్టాం సార్. ఇదంతా కూడా దాతల సహాయంతో భవనం అంతా ఏర్పాటు చేసినాం సార్ మేము. బిల్డింగ్ అంతా దాదాపు 20 lakhs అయింది బిల్డింగ్. బిల్డింగ్ అంతా కూడా మేము ఈ దాతల సహాయంతోనే చేసినాం సార్. అంటే దాతలు అంటే అక్కడ లోకల్ గా ఉండే పెద్ద మనుషులు అండి లేకపోతే ఎట్లా? లోకల్ గా ఉండే వాళ్ళే సార్. అక్కడే అనంతపూర్ లో ఉండే వాళ్ళే సార్ దాతలందరూ కూడా. అమ్మాయిలందరూ చిన్నపిల్లలు, తర్వాత వాళ్ళకి కనుచూపు లేదు కాబట్టి వాళ్ళని చూసుకోవటం కానీ ఇవన్నీ కొంచెం జాగ్రత్తతో కూడుకున్న పని కదా. మరి వాళ్ళ అవసరాలు అది ఎట్లా చూస్తున్నారు? అంటే నా పని మనుషులు అట్లా వాలంటీర్స్ ఏమైనా ఉన్నారా? అంతే సార్, నేను గవర్నమెంట్ టీచర్ సార్. నాకు 45,000 శాలరీ వస్తుంది. మాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో హెచ్సిఎల్ కంపెనీలో, అలాగే మా చిన్న అబ్బాయి టీచరు, అలాగే హై స్కూల్ టీచరు, అలాగే మా కోడలు టీచరే. ఈ విధంగా మేము బోతారు ఎంప్లాయీస్ కాబట్టి దీన్ని మేమంతా షేర్ చేసుకొని మేము నడిపిస్తూ ఉన్నాం సార్. అప్పుడప్పుడు ఇలా కొంతమంది తెలిసిన వాళ్ళు అకేషన్ ఉంటే మా దగ్గరికి వస్తారు సార్. బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఇలా వచ్చినప్పుడు వాళ్ళకు తోచింది వాళ్ళు మీకు ఏం కావాలంటే ఆ టైంకి మాకు ఏ అవసరాలు ఉంటాయని చెప్తే వాళ్ళు తెచ్చిస్తూ ఉంటారు. లేకుంటే మామూలుగా అకేషన్ లేనప్పుడు ఎవరు రారు, మేము షేర్ చేసుకుని దాన్ని రన్ చేస్తున్నాం సార్. ఓకే. అంటే అంటే నేను అడిగేది ఇప్పుడు ఆడపిల్లల అవసరాలు అది ఉంటాయి కదా పిల్లలు, మరి వాళ్ళకి స్పెషల్ గా అటెన్షన్ అది అవసరం అవుతుందేమో. అంటే మీ వైఫ్ హౌస్ వైఫ్ అండి, ఆవిడే చూసుకుంటారా? మా వైఫ్ హౌస్ వైఫ్ సార్. అంటే 27 మందిని చూసుకోవాలంటే చాలా మంది అవసరం అవుతారేమో కదా. అంటే లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవటం ఇవన్నీ నేర్పించారా? అంటే వీళ్ళంతా అమ్మాయిలు, పెద్ద అమ్మాయిలు సార్, ఏజ్ 15 to 30 బిలో కాబట్టి వాళ్ళ పనులన్నీ కూడా వాళ్ళు చేసుకుంటారు సార్. స్నానం చేయడం కానీ, బట్టలు ఉత్తుకోవడం కానీ, ఇంకో ఏ పనులైనా వాళ్ళు చేసుకోగలుగుతారు సార్. అంటే ఇప్పుడు వీళ్ళకి మీరు ఎలాంటి విద్య నేర్పిస్తున్నారండి? అంటే వాళ్ళు విద్య నేర్చుకున్న తర్వాత కాలేజీలో మళ్ళీ ఎట్లాంటి విద్య నేర్పించాలి, తర్వాత వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి చెప్తారా? దాదాపు సార్ ఇప్పుడు మామూలుగా 10th అయిపోయి ఇంటర్ అయిపోతుంది. ఇంటర్ అయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని ఒకటి ఉంటుంది సార్ ఇక్కడ. ఆ టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేస్తే జాబ్ గ్యారెంటీ వస్తుంది సార్. గవర్నమెంట్ 3% అదే ప్రకారం కొంతమందికి జాబ్స్ వస్తాయి. లేదు అంటే ఇంటర్మీడియట్ అయినాక 10th అయిన తర్వాత అటెండర్ క్యాడర్ జాబ్స్ కూడా కొంతమందికి వస్తాయి సార్. అలాగా రకరకాలుగా సెటిల్ అవుతారు సార్ వాళ్ళు. ఓకే. అంటే మీరు 10th దగ్గర నుంచి మొదలు పెడుతున్నారు కదా, ఆ లోపు మరి వీళ్ళు ఈ 7th కానీ ఇట్లా అన్ని చదువుకొని వచ్చుంటారా, లేకపోతే మీరు డైరెక్ట్ గా 10th నుంచి స్టార్ట్ చేస్తున్నారా? మేము ఒక 2 years వాళ్ళకు మా బ్రెయిలీ లిపి నేర్పించి కొంతవరకు ఎలిమెంటరీ సెక్షన్ ఎడ్యుకేషన్ వాళ్ళకు పరిచయం చేస్తాం సార్. లోయర్ క్లాసెస్ సిలబస్ పరిచయం చేస్తాను. తర్వాత డైరెక్ట్ గా 10th క్లాస్ అటెండ్ చేస్తాం సార్. తర్వాత అంటే మీరు ఇంకా ముందు ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారండి? అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చేస్తున్నదే ఎంతో కష్టతరమైంది, కానీ ఆ బ్లైండ్ పీపుల్కి వృద్ధాశ్రమం పెట్టాలనేటువంటి ఒక చేయాలని ఉంది. ఎందుకంటే మామూలుగా కళ్ళు కనిపించే వాళ్ళకు వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి ప్రతి విలేజ్ లో, ప్రతి ఒక్క మెయిన్ టౌన్లలో. ఇప్పుడు అనంతపురం డిస్ట్రిక్ట్ ఉంది, మెయిన్ మండలాలు తాడపత్రి, ధర్మవరం, వాళ్ళ పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి మన అనంతపురం జిల్లాలో. ప్రతి పట్టణంలో కూడా కళ్ళు కనిపించే వృద్ధులకు ఆశ్రమం ఉంది. కానీ ఈ బ్లైండ్ పీపుల్ ఏజ్డ్ వాళ్ళకు ఎక్కడ కూడా గవర్నమెంట్ కానీ లేక స్వచ్ఛంద సంస్థలు కానీ ఇవి కూడా ఈ వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయలేదు బ్లైండ్ పీపుల్ కు. కాబట్టి ఆ దిశలో కూడా మేము ఆలోచన చేశాం. భవిష్యత్తులో చేయాలనేటువంటి ఆలోచన ఉంది.
దానికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం ప్రస్తుతం. మ్మ్. దాదాపు ఒక 6 months లో అది కూడా కంప్లీట్ అవుతుంది సార్. ఆహా. ఆ విధంగా బ్లైండ్ ఏజ్డ్ పీపుల్ కూడా పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం సార్. మ్మ్. ఓకే, చాలా చక్కని ఆలోచన అండి. అంటే ఇది వాళ్ళకి ఇంకా ఎవరు తోడుంటారు కాబట్టి ఇది అందులోనూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకో. మాకు పిల్లలు కానీ మా వైఫ్ కానీ అన్ని విధాలుగా అన్ని సమయాల్లో మాకు చేదోడుగా ఉన్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాం సార్. మ్మ్. మేము ఒంటరిగా కూడా ఏం చేయలేము. ఈ ఇంటర్వ్యూ వింటున్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారండి చివరిగా? దాని తర్వాత మీ దగ్గర ఉన్న అమ్మాయిలతోటి మాట్లాడుతాం. నేను చెప్పేది ఏంటంటే సార్, సమాజంలో అలాంటి కళ్ళు కనిపించిన వాళ్ళు దాదాపుగా 90% ఎవరు కూడా ఆదరించడం లేదు ప్రస్తుతం. వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు మా అన్నదమ్ములు కానీ పేరెంట్స్ కూడా ఈ యొక్క ఇప్పుడు ఉద్యోగాలు చేసిన అమ్మాయిలు ఉన్నారు, ఇచ్చిన అమ్మాయిలు ఉన్నారు మా దగ్గర. వాళ్ళ పేరెంట్స్ కొడుకులకు బిడ్డలకు పెళ్లిళ్ళు చేస్తామని ఆలోచన చేస్తారు కానీ బాగున్న వాళ్ళకి అనమాట. కానీ కళ్ళు పోయిన అమ్మాయి ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి పెళ్లి చేస్తే కష్టము, వాళ్ళ ఆదాయం మనం తినలేము అనేటువంటి సంపాదించేటప్పుడు కూడా వీళ్ళను సమాన దృష్టితో చూడడం లేదు సమాజం. ఇవన్నీ పోవాలని సమాజం మమ్మల్ని కూడా అందరితో పాటు చూడాలని, ఆ స్థాయి సమాజం పెరుగుతుంది అనేటువంటి ఆకాంక్ష నాలో ఉంది. అలాగే మాలాంటి వారికి చేతనిస్తే మరికొంతమందికి మేము మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తామని ఈ ఇంటర్వ్యూ వినేటువంటి దాతలందరూ కూడా నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇంకొక క్వశ్చన్ అండి. ఈ గవర్నమెంట్ తరఫున ఏమన్నా స్కీమ్స్, పథకాలు ఏమన్నా ఉన్నాయండి ఇట్లా డిజేబుల్డ్ వాళ్ళకి? గవర్నమెంట్ తరఫున అంటే సార్ మనం కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పకూడదు. ఎందుకంటే ఉన్నది ప్రస్తుతం ఉన్న సమాజం ఏంటంటే ఒక పని చేస్తే ఆ పని వల్ల మనకు ఏమి లాభం ఉంటుంది అనేటువంటి ఆలోచించే సమాజం సార్ ఇప్పుడు. కాబట్టి మనం ప్రభుత్వం తరఫున మనం ఏది పొందాలన్నా కూడా దాని స్టేజెస్ ఉంటాయి సార్. కింద సరుకు దగ్గర నుంచి ఢిల్లీ వరకు ఆ ఫైల్లో నడవాలి. ఒక గ్రామం నుంచి రాజధాని వెళ్ళిపోవాలంటే అది అయ్యే పని కాదు. కావాలంటే దానికి వచ్చేది కొంత అయితే అందులో సగం ఖర్చు తిరగడానికి పోవడానికి మధ్యలో సమర్పించుకోవడానికి జరిగిపోతుంది అన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి సమాజం ప్రస్తుతం. కాబట్టి ప్రభుత్వంలో అలాంటి విషయాలు చాలా ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నాయి సార్. అంటే పథకాలు ఉన్నా సరే వాటిని సద్వినియోగం చేసుకోవటం అంత సులభతరం కాదంటారు? సులభతరం కాదు సార్. జాయితీగా చేసేవారు ఎవరు కూడా దాన్ని తిరగడం కానీ ఆ ఖర్చులు పెట్టడం కానీ వద్దు అనుకుంటారు సార్. కేవలం దాని 50% పోయినా 50% మనకు మిగులుతుంది అని ఆలోచన చేసేవాళ్ళు మాత్రమే ఆ యొక్క పథకాలను ఉపయోగించుకుంటారు సార్. Friends, NRI Samay is a non-profit independent alternate media from Los Angeles, USA, which brings positive stories from grassroots activists from all corners of India and across the world. If you have any interesting episode you would like NRI Samay to cover, we will be happy to do so. NRI Samay would also like to encourage amateur journalists who have a flair for highlighting current events. You can be part of our citizen journalist team. You could cover an important event, interview victims of an atrocity, or document an inspirational story. The idea is to have a mix of experience throughout all parts of the world, preferably supported by an audio or a video clip of your story to be aired, which will be the curtain raiser. You can also submit your opinion articles on important topics to NRI Samay. We will be happy to put it on nrisamay.com in the opinion section. All your work will be credited only to you.
And if you're interested, please send an email to nrisamay@gmail.com. సార్ నమస్తే సార్, నా పేరు లక్ష్మీనారాయణమ్మ సార్. నమస్కారం అమ్మా, లక్ష్మీనారాయణమ్మ. మీ పేరు? మీరు ఏం చేస్తుంటారు చెప్తారా? ఇప్పుడు టీచర్గా జాబ్ చేస్తున్నాం సార్. ఎక్కడ చేస్తున్నారండి? కూడేరు సార్ ఇక్కడ. ఓకే, అంటే ఏం టీచర్ గా జాబ్ చేస్తున్నారు? ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎలిమెంటరీ స్కూల్ సార్. 2012 డిఎస్సి 13 మార్చి నెలలో 12 జాయిన్ అయినా సార్. ఓకే, మంచిది. అంటే దానికి ముందు మీరు లక్ష్మీనారాయణ గారి దగ్గర ఉండేవారా? అవును సార్. ఓకే, అంటే ఆయన దగ్గర ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? తర్వాత ఎట్లాంటి విద్య నేర్పించారు మీకు? 2006లోనే, ఫస్ట్ 2005లోనే సార్ మాకు చదువు వాళ్ళని మేమే అడిగాము. ఏదో మేము కొన్ని సమస్యల్లో ఉండడం వల్ల చాలా పూర్ ఫ్యామిలీ మాది. మా అమ్మ చనిపోయినప్పుడు మీరు మమ్మల్ని పరామర్శించడానికి వచ్చారు. 2 భార్య భర్త వచ్చి మేము ఉన్నాము, మీరేం బాధపడద్దండి అంటే, మీరు 2 రోజులు సార్, 1 రోజు 2 రోజులు అన్నం పెట్టగలరు, ఇప్పటికైనా మేము భారం అవుతాం కదా, ఈలాగా మేము జాబ్ చేస్తేనే మా బ్రతుకు మేము బతికేటప్పుడే కదా ఇంకొకటి భారం కాకుండా ఉంటాము, మాకు చదువు చెప్పాలా సార్ అంటే, మేము టౌన్ లో ఉన్నామమ్మా, మీరు ఇక్కడ పల్లెలో ఉన్నారు, చదువు చెప్పడానికి ఎట్లా వీలవుతుందంటే, కాబట్టి సార్ మీరు బ్రెయిల్ చదువు చెప్పగలరు కాబట్టి మీరు చెప్పారు ఎట్లయితే మేము సండే అక్కడికే వస్తాము సార్, పిల్లలు మీరు రాలేరులేమ్మా, సండే ఉండే రోజు రావాలంటే ఇబ్బంది అవుతుందంటే, మీరు సార్ సహాయం చేస్తాము అని మనసుంటే ఖచ్చితంగా సండే మీకేం చదువు ఎక్కువ కాదు సార్, వచ్చి కూడా సహాయం చేయొచ్చు మాకు అని మేము అడిగినాం సార్. అడిగిన తర్వాత మా గ్రామాలకు వచ్చి, మా ఊరికే వచ్చి మేము 2 ఉంటాం సార్. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకు పరిచయం సార్ సారు, కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఒక 3 నెలలు మాకు ఫస్ట్ బ్రైల్ ఎక్కడ నేర్చుకోవాలా, బ్రైల్ అంటే ఎలా ఉంటుందని ఫస్ట్ పరిచయం చేసి, మళ్ళీ లోయర్ క్లాస్ కు సంబంధించిన సిలబస్ ను పరిచయం చేశారు. చేసి 7th ఎగ్జామ్స్ కట్టించారు, మళ్ళీ 10th కట్టించారు. తర్వాత ఇంటర్కి జాయిన్ చేయించారు. ఇంటర్ అయిపోయిన తర్వాత ఈటీసీ ఎంట్రన్స్ రాయించారు. అక్కడ కంప్లీట్ అయింది సార్. కంప్లీట్ అయిన వెంటనే టీచర్ గా జాబ్ వచ్చింది సార్. చాలా మంచిదండి. అంటే ఇప్పుడు ఇక్కడికి మీరు ఎప్పుడు వచ్చేసారండి? అంటే సండే వస్తుండేవారు అన్నారు కదా సారు, మరి మీరు నేను ఇక్కడికి రాలేదు సార్, మా ఊరికి వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. మా ఊరికి వచ్చి మా ఊర్లోనే చదువు చెప్పి సండే 9 గంటలకంతా వచ్చి 4:30 వరకు క్లాస్ చేసి మాకు మళ్ళీ నెక్స్ట్ వీక్ కి హోంవర్క్ ఇచ్చి వచ్చేవాళ్ళు సార్. ఓకే, అంటే మీ తల్లి గారు పోయిన తర్వాత మీ ఇంట్లో ఇంకా మిమ్మల్ని మీ నాన్నగారు చూసుకున్నారా? అదే సార్, మా నాన్నగారు ఉన్నప్పటికైనా మా నాన్నకు కొన్ని రోజుల తర్వాత ఎట్లయినా ఏజెడ్ కదా, మా నాన్న ఏం చూసుకుంటాడు, తల్లి ఉంటేనే కదా మాకు ఎందుకంటే ఆడపిల్లను కదా, తల్లి ఉంటేనే మాకు తోడుగా ఉంటుంది, కాబట్టి నాన్న ఏం చూసుకుంటారో ఏమో అందుకనేసి భయం వేసింది సార్. అందుకోసము చాలా అప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మా సార్ వాళ్ళు బాగా సహాయం చేశారు. అప్పుడు మా అమ్మ కంటే కూడా మా అమ్మ లేని లోటు కూడా తీర్చారు సార్ మా అమ్మగారు. తర్వాత అంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు, మరి ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? సార్ దగ్గర ఉంటున్నారా లేకపోతే మీ ఇంట్లోనే ఉంటున్నారా? మా ఇంట్లో ఉంటున్నాం సార్. జాబ్ వచ్చిన వెంటనే ఇంకా అప్పుడు ఎప్పుడైతే ఇంటర్కి జాయిన్ చేయించారు మా సార్ వాళ్ళు, అప్పటి నుంచి కూడా ఇంట్లో వాళ్ళు, ఎందుకంటే చదువు ఉంది కదా, ఏదైనా జాబ్ వస్తుందనే ఉద్దేశంతో బాగా అప్పటి నుంచి బాగా చూసుకుంటున్నారు సార్. పర్వాలేదు, ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకున్నారు. అంతా ఫ్యామిలీ అంతా కలిసి మా ఇంట్లోనే ఒకే చోటే ఉంటూ నేను జాబ్ చేస్తున్నాను సార్. ఓకే, ఈరోజు మీరు లూయి బ్రైలీ పుట్టినరోజుని జరుపుకున్నారు కదా? జరుపుకున్నాం సార్. ఆ పుట్టినరోజు ఫంక్షన్ కి అందరం వచ్చాం సార్. డ్యూటీలు ఎక్కడెక్కడ జాబ్ చేసే వాళ్ళం అందరం లీవ్ పెట్టుకొని వచ్చాం సార్. ఈరోజు ఎట్లా జరుపుకున్నారు? ఈరోజు ఆయన పుట్టినరోజు చాలా బాగా జరుపుకున్నాం సార్. ఆయన ఒక దేవుడు అనే విధంగా
చాలా బాగా. ఓకే, చాలా మంచిదండి. అంటే ఇప్పుడు మీరు ఇంకా భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నారు? ఏమన్నా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అట్లా ఇంకా ఏం తెచ్చుకోలేదు సార్, ఏమంత టార్గెట్ చేసాంత ఆలోచించలేదు, ఇప్పటికైతే ఏం లేదు సార్. ఓకే, చాలా మంచిదమ్మా. మీతో మాట్లాడి మాకు చాలా సంతోషం అయింది. ఇంకా వేరే ఎవరన్నా మాట్లాడతారా? మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ సార్. నేను థ్యాంక్ యూ. Friends, NRI Samay is a non-profit independent alternate media from Los Angeles, USA, which brings positive stories from grassroots activists from all corners of India and across the world. NRI Samay does not rely on corporate funding and our shows are commercial free. We only rely on your donations. Corporate funded media is driven by the TRP rating and profits are blurring the distinction between news and entertainment. Why do our news channels talk so much about cricket, movies, accidents, popular figures' personal lives, babies of heroines, gossips, etc., while they should be covering the struggles of people, inequality in our society, rural issues, and border security issues? Why did our media raise some corruption crusaders to the sky on one day and shut them off completely when graft charges were raised on those corporate sponsors? Media relies so much on the corporate funding and government blessings that they cannot report independently. NRI Samay is different. We don't accept funds from any corporations and hence our shows are commercial free. We completely rely on donations from you. Please consider donating to NRI Samay and please go to nrisamay.com and donate generously. This is the only way together that we can continue NRI Samay. All donations are kept transparent on nrisamay.com. And if you have any questions, please write to nrisamay@gmail.com. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీ పేరు ఏంటన్నారు? నా పేరు గంగమ్మ సార్. గంగమ్మ. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? గంగమ్మ సార్, నేను కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో అటెండర్ గా పనిచేస్తా సార్. చాలా మంచిదండి. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారా? సార్ దగ్గర ఉంటున్నారా? లక్ష్మీనారాయణ గారి దగ్గర? లేదు సార్, ఇప్పుడు అప్పుడు సండే ఇప్పుడు మా ఫ్రెండ్ ఇందాక చెప్పింది కదా అమ్మాయి లక్ష్మి. ఓకే, మీ ఇద్దరు మాకిద్దరికి కోచింగ్ ఇచ్చి ఆ విధంగా మాకు కోచింగ్ ఇచ్చిన వెంటనే మాలా ఇట్లా ఉంటారు కదా సార్, చదువుకుంటారు. అయితే సరేమో అని మనం ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తామని ఒక 5 మంది మేము ఉంటాం, 5 మందితో ఏర్పాటు చేసినారు సార్ సారు. మాకు 7th కట్టించి అక్కడ కట్టించిన తర్వాత మరి 10th కట్టించి తిరుపతి జాయిన్ చేశారు సార్. తిరుపతి పద్మావతి ఉమెన్స్ కాలేజ్ లో జాయిన్ అయ్యి అక్కడ 4 years ఉన్నాను సార్. నేను డిగ్రీ 2nd year చదివాను. అంటే అక్కడే ఉండేవారా హాస్టల్లో? అక్కడే హాస్టల్లో ఉన్నాను సార్ నేను. అక్కడ హాస్టల్లో ఉండి జాబ్స్ పడినాయి. మా సారు వెంటనే మాకు చేసి ఇక్కడ జాబ్ వచ్చిందమ్మా అని వెంటనే ఇక్కడ జాబ్ లో జాయిన్ చేశారు సార్. అంటే మీరు డిగ్రీ పూర్తి చేశారా? డిగ్రీ పూర్తి చేయలేదు సార్. నేను నాకు 2011లో డిగ్రీ 2nd year BA చేస్తాను సార్. నాకు ఏప్రిల్ నెలలోనే ఎగ్జామ్స్ రాస్తుండగా డిగ్రీ ఎగ్జామ్ జాబ్ వచ్చింది సార్. జాబ్ లో జాయిన్ చేశారు. ఇప్పుడు 3 years అయింది సార్. ఈ రోజు లీవ్ ఫంక్షన్ ఉందని అందరం లీవ్ పెట్టుకొని వచ్చాం సార్. ఓకే, చాలా మంచిది. మరి మళ్ళీ ఆ డిగ్రీ ఇంకొక సంవత్సరం పూర్తి చేసేస్తే మంచిగా ఉంటుంది కదా, తర్వాత ఇంకా మంచి అవకాశాలు ఏమైనా వస్తాయేమో. ఆ విధంగా ఇప్పుడు ఫైనల్ ఇయర్ అదే యూనివర్సిటీలోనే కట్టించి మా సార్ ఆ హెల్ప్ కూడా చేసేసినారు సార్. ఎగ్జామ్ కూడా రాశాను సార్. మళ్ళీ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి సార్, రాశాను. ఓకే, మంచిది. అన్ని అయిపోయినాయా? అయితే ఇంకా వేరే జాబ్ చూసుకుంటావా మరి? అయితే లేదు సార్, నాకు ఇదే బాగుంది జాబ్. నేను ఫోన్ వచ్చేస్తాను, ఈ సార్ బెల్ కొడితే పోవడం, ఇలాంటి నాది ఏదైనా వర్క్ ఉంటది. సారు బెల్ కొట్టి ఎవరినైనా పిలవమ్మా అంటే పిలుస్తాను.
ఆఫీసర్ దగ్గరే వెళ్ళి పని ఏదైనా వర్క్ చెప్తే పని చేసుకుంటూ ఉంటారు సార్. అంటే మీరు మీ ఉద్యోగం చేసే దగ్గర అందరూ బానే ఉంటారా? చాలా హెల్పింగ్ చేశారు సార్. మా మేడమ్స్, క్లర్క్స్ అక్కడ అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు నన్ను అందరూ బాగా చూసుకుంటారు సార్. చాలా మంచిది. అయితే అందుకని మరి ఆ డిగ్రీ పూర్తి చేసి మరి అక్కడే ఆ ఆఫీస్ లోనే వేరే ఇంకా మంచి ఉద్యోగం ఏమైనా వస్తుందేమో కదా? వస్తుందని మా మేడమ్స్ సార్ వాళ్ళే అంటున్నారు సార్. ఇంట్లోనే ప్రమోషన్ ఉంటుంది నీకు అని చెప్తున్నారు సార్ ఆఫీసర్ కి. ఓకే, చాలా మంచిది. అయితే మరి మీరు ఇంకా భవిష్యత్తులో ఇది అక్కడే ప్రమోషన్ తెచ్చుకునే దానికి మీకు అవకాశం ఉంది. ఇంకేమన్నా చేయాలని ఏమన్నా ప్లాన్ ఉందా మీకు భవిష్యత్తులో? ఇంకేమన్నా ఆశలు కానీ ఆశయాలు కానీ ఏమన్నా ఉన్నాయి? ఏం లేవు సార్. ఇంకా మా సార్ సహాయం చేసినాడు. మా అమ్మ మమ్మల్ని బాగా చూసుకుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడ బాగా ఏదో ఏమి తెలియని లోటు బాధలన్నీ మర్చిపోయి బాగా చదువుకొని మా లైఫ్ లో మేము సెటిల్ అయ్యాం. ఓకే, చాలా మంచిదండి. అయితే అక్కడ ఆశ్రమంలో అక్కడే ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్. అదే ఎవరన్నా మాట్లాడతారు? మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీ పేరేంటన్నారు? నా పేరు వెంకట మహేష్ సార్. మాది పులివెందుల. నేను మున్సిపల్ కార్పొరేషన్ లో నేను వచ్చేసి పిహెచ్సి వర్కర్ గా జాబ్ చేస్తున్నాను సార్. అంటే ఎట్లా ఉంటుందండి ఉద్యోగం? ఏం చేయాలి? ఏం లేదు సార్, మేము అక్కడ ఏదైనా ఫైల్స్ అట్లా అందుకోమంటారు. కానీ వాళ్ళు చెప్తారన్నమాట, వాళ్ళు ఫైల్స్ ఇస్తారు మాకు. మేము దానికి ఫలాంతో కానీ మేము గుర్తు పెట్టుకుంటాం సార్. గుర్తు పెట్టుకొని దానికి ఫలాంటి తీసుకురాండి అన్నప్పుడు మేము తీసుకొని ఇస్తాం సార్ ఆఫీస్ లో. అంటే ఏ ఫైల్ ఎక్కడ ఉంటుందో మీకు గుర్తు పెట్టుకుంటారు అన్ని? మేము గుర్తు పెట్టుకుంటాం సార్. అంటే ఒకసారి ఫైల్ అక్కడ పెట్టిన తర్వాత ఇంకా వేరే వాళ్ళ సాయం లేకుండానే మీరు తీసుకురాగలుగుతారు? అవును సార్, వేరే సహాయం లేకుండానే నేను తీసుకెళ్తాను సార్. వాళ్ళేమో కనిపించరు, ఏం చేయదులే అన్నారు సార్. నేనైతే నాకు ఇష్టం లేదు, ఏదైనా చెప్పండి సార్, నా వరకు నేను ఏదైనా వర్క్ చేసుకోగలుగుతానని చెప్పినాను సార్. అంటే మిమ్మల్ని మీ ఆఫీసర్ వాళ్ళు బాగానే చూసుకుంటారా లేకపోతే చిన్న చూపు చూసినట్టుగా ఉంటుంది? పర్లేదు సార్, చాలా మంచి వాళ్ళు సార్. అసలు ఏం చేయదంటారు సార్. కానీ మనం ఊరికే విధాగా ఉండడం ఇష్టం లేదు సార్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? తర్వాత ఇక్కడికి ఆశ్రమంలో ఉండేవారా లేకపోతే మీరు కూడా అట్లా బయట ఉండేవారా? లేదు సార్, నాకు ఫస్ట్ మాది మారుమూల గ్రామం అన్నమాట సార్. నాకు చదువు అంటే అసలు చిన్నప్పటి నుండి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ సార్. మా ఫాదర్ వచ్చేసి ఆడపిల్లలు చదువుకోకూడదు, బయటకు వెళ్ళకూడదు అని చెప్పి కడపలో మా స్కూల్ ఉన్నా కూడా నాకు చేర్చలేదు మా ఫాదరు. ఇంత వయసు వచ్చినాక నాకు చదువు ఉండదేమో అని నేను ఆలోచించేదాన్ని. అక్కడ ఒక ఆయన జనార్దన్ రెడ్డి సార్ అని ఆయన చెప్పినారన్నమాట, పులికుంట గ్రామంలో లక్ష్మీనారాయణ సార్ ఇక్కడ అందులో అందరికి ఒక స్కూల్ ఏర్పాటు చేసినాడు అని చెప్పడం జరిగింది సార్. సరే అని చెప్పేసి నేను మా నాన్న అడిగాను, నాన్న నేను చదువుకుంటాను అంటే, వద్దమ్మా ఎందుకు, నీకు చదువు చిన్నప్పుడే చదివించేదాన్ని, నాకు ఏం అవసరం లేదు, చదువు ఏమి వదిలేయాల్సిన అవసరం లేదు, నువ్వేం పోషించాల్సిన అవసరం అంతకన్నా లేదన్నాక. కానీ నేనే ఆలోచించి ఇప్పుడు మనకు ఇప్పుడంటే అమ్మ నాన్న ఉన్నంతసేపు మనకు తినడానికి తక్కువ ఉండదు, బట్టకు తక్కువ ఉండదు సార్. రేపు రోజున అమ్మ నాన్న మన పరిస్థితి ఏంటని నేనే ఆలోచించి మా నాన్నతో నేను నాన్న నేను వెళ్తాను, నేను ఖచ్చితంగా చదువుకోవాలి, విద్య అనేది మన చేతిలో ఉంటే మనకు చదువు అనేది మన చేతుల్లో ఉంటే మనం ఏదో నగలికి ఎవరికైనా సహాయం చేయగలుగుతాము, మన ఒకరి మీద ఆధారపడి బ్రతకకూడదు అన్న ఉద్దేశంతో సార్ నేను నిర్ణయం తీసుకొని ఇక్కడికి మా సార్ దగ్గరికి వచ్చాను సార్. ఎప్పుడు వచ్చారు? తర్వాత
ఎప్పుడు ఏ సంవత్సరంలో వచ్చారు? నేను 2006 వచ్చాను సార్, నవంబర్ 24 వచ్చాను సార్. ఆహా. అప్పటికి ఎంతమంది ఉండేవారు ఇట్లా మీట్లాగా? అప్పటికి 6 మంది ఉన్నారు సార్. నేను ఏడామను. ఆహా, ఓకే. అప్పటికి 6 మంది ఉన్నారు సార్ నేను వచ్చిన తర్వాత. ఆ. ఇంకా నేను వస్తానంటే మా సార్ నాకు డైలీ లిపి నేర్పించి వెంటనే మాకు 10th క్లాస్ కట్టించినారు సార్. ఆహా. 10th క్లాస్ లో 448 మార్కులు వచ్చినాయి సార్. ఇంకా ఆలోచించకుండా ఇంటర్ చేర్పించారు సార్. ఇక్కడే అనంతపూర్లో సిఎస్ఆర్ కాలేజీలో. ఇంటర్ అయిపోతానంటే సిటీసీ రాసాను సార్. టైపిస్ట్ సీట్ వచ్చింది. కళ్యాణ్ దుర్గంలో నేను సిటీసీ చేశాను. ఏంటండి అది? టీచర్ ట్రైనింగ్? అవును సార్, ట్రైనింగ్ చేశాను. ఆహా, ఓకే, మంచిది. చెప్పండి. ఎప్పుడు వచ్చిందండి జాబ్? నాకు డిసెంబర్ 9 జాయిన్ అయినాను సార్ నేను. ఇప్పుడు మొన్న డిసెంబరా? అవును సార్. చాలా మంచిది. మామూలుగా అయితే నాకు ఇంటర్వ్యూ జూన్ 12వ తారీఖు జరిగింది సార్. ఈ సమస్య బంధువుల వల్ల నాకు రాలేకపోయింది తొందరగా. ఇక డిసెంబర్ లో జాయిన్ అయినాను సార్. ఓకే, చాలా మంచిది. మరి మీరు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారా లేకపోతే మళ్ళీ మీ ఇంటికైనా? లేదు సార్, లూబీ ఫంక్షన్ ఉంటే ఇక్కడ ఆయన బర్త్డేకి వచ్చాను సార్ ఇక్కడికి. ఎందుకంటే మా సార్ మమ్మల్ని అందరినీ కూడా దగ్గర చేసుకుని ఈ విధంగా ఏమి చదువు అంటే తెలియని అమాయకులకు కూడా మమ్మల్ని ఇంత స్థాయి చేసినాడు కాబట్టి సార్, మేము కూడా లూబీ ఒక కళ అయితే మా సార్ కూడా రెండో కళ సార్ మాకు. అవును, తప్పకుండా అండి. అవును సార్. మీ సార్ లాంటి వాళ్ళు దేశానికి ఒకళ్ళు కూడా ఉండరు మామూలుగా. లేదు సార్, అందరూ ఏదో వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ ఏ దానికో వాళ్ళు ప్రాధాన్యతంటారు కానీ కేవలం ఒక జీవితాలు నిలబెట్టి మా సార్ లక్షణాలు సార్. అంటే మీరు దాదాపు 6-7 సంవత్సరాలు ఉన్నారు కదా ఇక్కడ? అవును సార్, ఇప్పుడు దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది సార్ నుంచి. అంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కానీ లేకపోతే సమస్యలు కానీ ఏం లేకుండా బానే ఉంది? మా సార్ దగ్గర ఉన్నంత వరకు సమస్యలు కానీ అంటే సార్ దగ్గర నుంచి అని కాదు, మామూలుగా సార్ ఇంట్లో లేనప్పుడు కానీ లేకపోతే బయట వాళ్ళ దగ్గర నుంచి కానీ ఏమన్నా అట్లా ఏమన్నా సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, సమస్యలు సార్ ఇంట్లో ఉన్నా లేకపోయినా సమస్యలు అనేది ఏంటి తెలియదు సార్. ఏదంత వరకు మాత్రం బయట సమస్యలు ఎదుర్కొన్నాం కానీ ఈడ సమస్యలు అంటే ఏమి ఎదుర్కోలేదు సార్. బాగా ఎంతో హ్యాపీగా మేము ఇక్కడ సంతోషంగా ఉండేవాళ్ళం సార్ అందరము. ఇంకా ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారండి? బయట మీ ఇంట్లో ఉంటున్నారా ఇప్పుడు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? మేము పులివెందులలో ఉంటాం సార్. ఓకే, అంటే మళ్ళీ మీరు నెక్స్ట్ ఏం చేయాలని మీ ఆశయాలు కానీ లేకపోతే ఇంకేం చేయాలని భవిష్యత్తులో ఇంకేమన్నా చేయాలని ఏమన్నా ఆశ ఉందా? అంటే ఇంకెక్కువ చదువుకోవాలని కానీ లేకపోతే వేరే ఉద్యోగం ఏమైనా చేయాలని కానీ? చదువుకోవాలని ఉంది సార్, కానీ మన లైఫ్ చదువుకొని జాబ్ చేస్తున్నాం కదా సార్. ఎవరికైనా ఇంకా పెరిగే కొద్ది ఆశలు మామూలే సార్, సాధ్యమే. ఉన్న దాంట్లోనే మనం తృప్తిగా బ్రతకాలన్నది మన ఆశ సార్. ఓకే, తప్పకుండా అండి. మరి మీరు ఓకే మళ్ళీ ఇక్కడికి ఏమన్నా వచ్చి వెళ్తుంటారు? ఇట్లా ఫంక్షన్స్ అది ఉన్నప్పుడు వచ్చి వెళ్తుంటారా? అవును సార్, ఎప్పుడన్నా ఇట్లా కార్యక్రమాలు అన్నప్పుడు మా సార్ మమ్మల్ని రావాలంటే మేము వస్తుంటాం సార్. ఓకే ఓకే, చాలా మంచిది. Friends, if you liked today's show, please go to youtube.com/NRI Samay and click on the subscribe button. You will get notified every time we publish a new show, and you can also like us on our social media sites like Facebook, Twitter and Google+.